తులారాశి వారు ఈ వారం తాము చేపట్టేటటువంటి పనుల్లో కొంత ఆలస్యాలు కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదించినప్పటికీ కూడా మళ్ళీ వాటిల్లో లోపాలను తెలుసుకుని సవరించుకోవటం ద్వారా పూర్వపు స్థితిని పొందేటటువంటి అవకాశాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు ఈ వారం ఆశాజనకంగా ఉంటుంటాయి. ఈ యొక్క తులారాశి వారు పలు రకాల కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తూ ఉంటారో వారు ప్రభావితమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ పద్ధతులను జాగ్రత్తగా మార్చుకుంటూ ఇతరులకు ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఉండటం ద్వారా మీరు ప్రయోజనాలు పొందవచ్చు. మీ ద్వారా ఇంకొకరు కూడా లబ్ధి చెందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను ఉపయోగించుకొని కొన్ని అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు పనులు కూడా మీరు చేపడుతూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువులతో పలు రకాల సంభాషణలు సమాలోచనలు జరుపుతూ ఉంటారు. విద్యార్థులకు ఒత్తిడితో కూడుకున్నటువంటి ఆలోచనలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రశాంతంగా ఉండండి. చక్కని ఏకాగ్రతను సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వ్యాపకాల కోసం విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకుండా విద్యార్థులు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు బలపడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. సౌకర్యాలతో కూడినటువంటి అవకాశాలను ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపారపరంగా చూస్తే తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. అలాగే ఉద్యోగపరంగా చూస్తే బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీ ద్వారా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సంగీతము, సాహిత్యము, కళలు, నాట్యము ఇత్యాది విషయాల్లో ఈ వారం కళాకారులకు మంచి మంచి అవకాశాలతో కూడిన గుర్తింపు, గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి. విదేశాల్లో పలు రకాల సంగీత సాహిత్య సంబంధమైనటువంటి కళలకు సంబంధమైనటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని అందుకోగలుగుతారు. అలాగే వారం మధ్యలో కుటుంబ విషయాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కుటుంబ విషయాలు చర్చించేటటువంటి పరిస్థితులు, వాటిల్లో అప్పుడప్పుడు కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. జాగ్రత్తగా సమస్యలను అర్థం చేసుకుంటూ వాటిని పరిష్కరించుకునేందుకే ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. అలాగే ఆరోగ్య విషయాల్లో, శ్రమ విషయంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం ఈ తులారాశి వారు శుభ ఫలితాలను పొందేందుకై గణపతిని ఆరాధించటం మంచిది. గణేశునికి అర్చన నిర్వహించటం, గణపతి అష్టకమును పారాయణం చేయటం వలన ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడవచ్చు.